చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలంటే అదేదో చిన్నతనంగా కొంతమంది భావిస్తూ ఉంటారండి. నేను హ్యాండిల్ చేసుకోగలను కదా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం అంత అవసరమా, మొరపెట్టాలా, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదా అన్నట్లుగా కొంతమంది దేవుని దగ్గరికి రావడం ఒక లాస్ట్ ఆప్షన్గా తీసుకొని మిగతా ఆప్షన్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాన్ వెస్లీ గారు లాస్ట్ సండే కూడా చెప్పారు, ధన్యకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. యాక్చువల్గా స్వాబ్ టెస్ట్లో నెగిటివే వచ్చింది. బట్ తన కజిన్ వీళ్ళందరూ కలిసి ఆడుకున్నారు. ధన్యాస్ కజిన్ వాజ్ టెస్టెడ్ పాజిటివ్. అందుకని మేము అనుకున్నాం ధన్య కూడా ఒకసారి టెస్ట్ చేయిస్తే మంచిది. అసలు సిమ్టమ్స్ ఏమీ లేవు, బట్ స్టిల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయిస్తే అందులో పాజిటివ్ అని రావడం జరిగింది. దేవుని మహాకృప వలన తనకి ఏ సిమ్టమ్స్ లేకుండానే మంచి స్వస్థతను, ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ప్రార్థించిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఎప్పుడైతే ధన్య రిపోర్ట్ వచ్చిందో, రిపోర్ట్ రాగానే నేను అన్నాను, ఒక